మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా మహాత్ముని ఆశయాలని తెలియజేస్తూ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నాయకులు మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత విగ్రహానికి పూలమాలలేసి దేశానికి ఆయన అందించిన సేవలే కాక ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన మహనీయుడంటూ పలువురు సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెండేల సుబ్బారావు, గోనుగుంట్ల శ్రీనివాస్, మధ్య మల్లికార్జునరావు, జీవీపీ ఆంజనేయ గుప్తా, తవ్వ నాగప్రసాద్, పద్మనాభుని రాజేష్, సుగ్గుల వెంకటేష్, చేమకుర్తి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ రోజున గాంధీ జయంతి సందర్భమున బోసురులో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని విగ్రహానికి దండలేసి నివాళులర్పించడం జరిగింది. మరి 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్ అనే పట్టణంలో మరి మహాత్ముడు జన్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తులు గాంధీ మహాత్ముడు ప్రథమని చెప్పడానికి చెప్తున్నాము. ఈరోజు అక్టోబర్ 2 సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహాలకి నివారణ అర్పించాము. మనకు స్వతంత్రం రావడానికి ఇద్దరు ముఖ్య వ్యక్తులు. ఒకరు గాంధీ గారు, రెండో వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి మహాత్మా గాంధీకి ఊరికే జయంతప్పుడు, వర్ధంతప్పుడు దండలేసి మనం ఇదవటం కాదు. ఏం చేయాలంటే వారికి ఏవైతే ఉన్నాయో ఆశయాన్ని మనం అందరం కూడా, మహిళలు, యువకులు, అట్లాగే ఈ భారతదేశ పౌరులందరూ కూడా మనం పాటించి వారి యొక్క నిజంగా ఘనమైన నివాళులర్పించాలంటే వారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వారి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇక్కడ ఫలాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది.